అందరికి నమస్తే. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన అందరికి తెలుసు. ఆయన కాపు ఉద్యమ నేత. అంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఎన్టీఆర్ గవర్నమెంట్లో మంత్రిగా కూడా పనిచేసిండు. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నది. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలని ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ దాన్ని రిజెక్ట్ చేసింది. ఏమొద్దు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగొద్దు, నార్మల్ అనేది జరగాలి, మేము దానికి ఒప్పుకోము అని. వాళ్ళ కూతురు ఆయన చివరి చూపుకు వస్తే కూడా రానియలేదు. అసలు ముద్రగడ పద్మనాభమే పెద్ద మొండిపట్టున్న మనిషి. ఆయన ఏకంగా ఒక ఛాలెంజ్ ఇసి పేరు మార్చుకున్నాడు. వాళ్ళ బిడ్డ చూడనికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తల్లి కూడా ఒప్పుకోలేదు. వద్దు, ఆమె రావద్దు, నేను చస్తే కూడా రావద్దని ముద్రగడ పద్మనాభం బతుకున్నప్పుడే చెప్పుకున్నాడు. చాలా స్పెషల్ క్యారెక్టర్ ఉన్న లీడర్ ఆయన. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కాపు ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఇవన్నీ ఓకే, బట్ కాపు సామాజిక వర్గ లీడర్ ఆయన. కాపు ఉద్యమము, కాపు రిజర్వేషన్లు, ఆ పోరాట లీడర్గానే ఈ జనరేషన్కి తెలుసు ఆయన. ఆయన 2016 అక్కడ తునిలో ఒక బహిరంగ సభ గర్జన పెట్టి అక్కడ చాలామంది యువకులు వచ్చారు. వస్తే మనం ఇప్పుడే ఉద్యమం స్టార్ట్ చేయాలి, ఇప్పుడే రైల్లోకి స్టార్ట్ అంటే పోయి రైలు తగలబెట్టేసిండ్రు ఆడ తునిలా. అంత ఒక పిలిపిస్తే అంత ఫాలోవర్స్ ఉండేది ఆయనకి. అయితే ఇప్పుడు అంత్యక్రియలు అధికారికంగా లాంఛనాలతో చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిసైడ్ చేసింది. చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఉన్న ఫలంగా రిజెక్ట్ చేసింది. మీరు ఆయన బతుకున్నప్పుడేమో అవమానపరిచిండ్రు, అరెస్టులు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, జైల్లో పొడి తిప్పిండ్రు, రాజకీయంగా అనగదొక్కిండ్రు, అన్నీ వేసి ఇప్పుడేమో మళ్ళీ చనిపోయిన తర్వాత వచ్చి అధికార లాంఛనాలతో జరుపుతారా? ఆయన ఆత్మ సంతృప్తి చెందదు, ఆయన ఆత్మ ఘోషిస్తుంది మీరు కనుక అధికార లాంఛనాలతో చేస్తే. అవసరం లేదు, నార్మల్గా చేసేస్తామని వాళ్ళ కుటుంబ సభ్యులు డిసైడ్ చేసిండ్రు. ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇట్లాంటి కొంత పేరు పొందిన నేతలు, లేకపోతే ఇన్నిసార్లు గెలిచి మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన అతను చేయకపోతే పెద్ద రగడవుతుంది. కానీ ఇక్కడ చేస్తారంటే రగడవుతుంది. వాళ్ళ అంచెలు కూడా పుట్టలేరు. వద్దు వద్దు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వాళ్ళ అంత్యక్రియలు అధికారంగా చేయొద్దు అని కటాకట్ చెప్పేసిండ్రు. అసలు ఈయన ఎన్టీఆర్ గవర్నమెంట్లో అప్పుడు మంత్రిగా పనిచేసిన తర్వాత టీడీపీకి ప్లస్ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకి. చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద ఎన్ని కేసులు అంటే చాలా కేసులు పెట్టించారట. ఆయనను గృహ నిర్బంధం చేయడము, ఆయన కిర్లంపూడి వాళ్ళ సొంత ఊరు, ఇప్పుడు అంత్యక్రియలు కూడా అక్కడనే జరుగుతాయి అనుకుంటా. ఆ కిర్లంపూడిలో ఆయన ఇంట్లో దీక్ష చేస్తుంటే గృహ నిర్బంధం చేపించేసిండ్రు. ఆ ఊరు మొత్తం అష్టదిగ్బంధనం చేసిండ్రు ఈయన కోసమని టీడీపీ గవర్నమెంట్లో 2014 నుంచి 2019 వరకు. ఆయన చాలా ముప్పు తిప్పలు పెట్టినరు. ఆ ముప్పు తిప్పలు పెడుతున్న క్రమంలోనే కాపుల హక్కుల కోసమని ఒక సభ పెట్టినరు. పెడితే లాస్ట్కి అది ట్రైన్ను అంటుపెట్టే కాడికి పోయింది. ట్రైన్ అంటుపెట్టిన తర్వాత కేసులు అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చు, వాళ్ళ కూతురు జనసేన పార్టీలో ఏరింది. ఈయన 2024 మొన్న ఎలక్షన్స్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ విసిరిండు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక ఓడించకపోతే నా పేరు మార్చుకుంటానని చెప్పిండు. పేరు మార్చుకుంటానని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిండు. గెలిచిన తర్వాత ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకున్నాడు. అంటే మామూలుగా మనం రాజకీయ నాయకులను చాలామంది చూస్తుంటాం. సవాళ్ళు విసురుతారు, అవతలోళ్ళు విసురుతారు, యువతలోళ్ళు విసురుతారు, వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, లాస్ట్కి ఏమీ కాదు. ఆ సవాళ్ళు వీళ్ళు వదిలేస్తారు, వాళ్ళు వదిలేస్తారు. అదంతా 2 రోజుల పొలిటికల్ హాట్ టాపిక్ కోసం మనకొస్తుంది. కానీ అట్లా కాదు. ముద్రగడ పద్మనాభం మాత్రం ఆయన నేను సవాల్ విసిరినా, నేను ఓడిపోయినా నా పేరు మార్చుకుంటున్నా, సింపుల్. ఆయన కాపు సామాజిక వర్గ నేత కదా. ఆయన కాపులకు రాజ్యాంగ హక్కులు కల్పించాలని, రిజర్వేషన్ పెంచాలని, కాపుల హక్కులు కాపాడాలని, దీని మీద ఆయన పోరాటం అంతా కూడా దానిపైనే. ఏపీలో ఉన్నదే కమ్మ, కాపు, ఈ 2 సామాజిక వర్గాలే పొలిటికల్గా హైప్లో ఉండే క్యాస్టులు కదా. ఆయన కాపు సామాజిక వర్గాన్ని, పవన్ కళ్యాణ్ కూడా కాపే నిజానికి, కానీ ఈయన కాపు సామాజిక వర్గ లీడర్గా కొంత ప్రభావితం చేసే లీడర్. ఈయనను వీగియనికి చంద్రబాబు నాయుడు మస్తు ప్రయత్నాలు చేసిండు. ఆయన కమ్మ కదా.
కాపు సమాజ్ లీడర్గా ఈయనను వీక్ చేసేందుకు ఈయన చేసే ఉద్యమాన్ని మొత్తం అనగదొక్కేందుకు, ఈయన గొంతు అనగదొక్కేందుకు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసిండు. బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు అందుకే రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఈయన హిస్టరీ కూడా చూస్తే ఎన్టీఆర్ కాలంలో మంత్రిగా పనిచేసిండు. తర్వాత ప్రజారక్షణ సమితి అనే పార్టీ పెట్టిండంట. తర్వాత తెలుగుదేశం కాంగ్రెస్లో ఉన్న కేఈ కృష్ణమూర్తి, కుందూరు జానారెడ్డి, మన జానారెడ్డి, నల్గొండ జానారెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని ప్రారంభించిండు. తెలుగునాడు పార్టీ అప్పట్లో జానారెడ్డి, ముద్రగడ పద్మనాభం, కేఈ కృష్ణమూర్తి ముగ్గురు కలిసి ఈ పార్టీ పెట్టిండ్రు. 1988లో ప్రతిపాడులో అప్పటి ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ కలిసిండు. ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం కాకుండా మంత్రి పదవి కూడా చేసిండంట. ఇక 94లో మొదటిసారి ఓడిపోయిండు. పత్తిపాడు నియోజకవర్గం నుండి మళ్ళీ పోటీ చేయలేదు. ఆ తర్వాత ఆ కాపునాడుతో తదనంతరం భారతీయ జనతా పార్టీతో కూడా అనుబంధం కలిగి ఉన్నాడు. బీజేపీతో పనిచేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు కూడా పాల్గొన్నాడు. లోక్సభ కాకినాడ నుంచి హీరో కృష్ణరాజు ఎంపీగా గెలిచినప్పుడు ఈయన రైట్ హ్యాండ్ అక్కడ దగ్గరుండి ఓట్లు ఇప్పించిండు. అట్లా ఆ పార్టీలో బీజేపీ పార్టీలో కూడా చాలా యాక్టివ్గా పనిచేసిండు. కానీ ఒక పట్టుదల ఉన్న లీడర్గా ఏపీలో ఇప్పటికీ ఆయన వయసు చాలా పెద్దది. బట్ ఆయనకు జెంజీలో కూడా అభిమానులు ఉన్నారు. జెంజీలో కూడా ఈరోజు ఆడ చూస్తే అనుచరులు మొత్తం యువకులే. వాళ్ళ బిడ్డ వస్తే రావద్దు, ఇక్కడ నువ్వు రావద్దు, ముద్రగడ పద్మనాభం రావద్దు అన్నాడు బతుకున్నప్పుడు. నేను రానియమని చెప్పేసి అడ్డమడ్డది మొత్తం అక్కడ ఉన్న కార్యకర్తలు అనుచరులే. లాస్ట్కి పోలీసులు కలగ చేసుకొని పోయి వాళ్ళ మదర్తో మాట్లాడిండు. మీ బిడ్డ వచ్చింది చూస్తా అంటే చోరు చూపు అంటే వాళ్ళ బిడ్డ ఒప్పుకోలేదు. లేదు ఆయన బతుకున్నప్పుడు రావద్దని చెప్పిండు. బాగా రైవాల్ట్ అయిపోయింది. జనసేనలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిండు ఆయన వాళ్ళ కూతురు. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ ఓడించాలని పిఠాపురం నుంచి రెండేమో సవాల్ విసిరిండు. వాళ్ళ బిడ్డ పోయి జనసేనలో చేరింది. దాంతోన ఇక నువ్వు నాకు బిడ్డనే లేదని చెప్పి ప్రకటించేసిండు. కానీ ఆమె చోరు చూపుకి వస్తే కూడా రానియాలి. వాళ్ళ మదర్ కూడా ఒప్పుకోలేదు. పోలీసులు ఆమెను తీసుకొని ఏదో చూపించేసి తీసుకొని పోయినరు. బట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పైన ఆయన చనిపోయిన తర్వాత కూడా పంతమే. ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత కూడా ఆయన పంతాన్ని నిలబెట్టిన వాళ్ళ కుటుంబం. మామూలుగా అయితే అధికార లాంఛనాలతో అంటే సరే ఇదొక గౌరవమే కానీ ఇంకా ఏం చేస్తాం చనిపోయింది కదా అనుకుంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోలేదంట. పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేసిందంట. లేదు ఇది శాంతి భద్రతల సమస్య అవుతుంది, మేము ఖచ్చితంగా అధికార లాంఛనాలతో చేయాలని మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్ ఉంది అని అంటే నో మేము ఒప్పుకోము, మేము మా సాంప్రదాయం ప్రకారం మేమే చేసుకుంటాం అంత్యక్రియలు, ఈ గవర్నమెంట్ చేసే అధికార కార్యక్రమాలు వద్దని చెప్పేసి రిజెక్ట్ చేసి పడేసాను. మీడియాకి చెప్పేసాను ఓపెన్గా. ఆయన బతుకున్నప్పుడు అంతే గట్టి పట్టుదలతోన ఆయన ఏంటంటే అంతే. ఆయన మళ్ళీ ఇంకా ఎవరో చెప్పిరని మార్చుకోవడం, లేకపోతే ఆయన ఇచ్చిన సవాల్ నుంచి వెనకపోవడం అట్లాంటివి లేవు ఆయన దగ్గర. చాలా 99% రాజకీయ నాయకులను చూస్తుంటాం. బట్ ఈయన మాత్రం చాలా డిఫరెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.